వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. మెదక్ జిల్లా మెదక్ మండలం శివాయిపల్లి గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా విచ్చేసినటువంటి మాజీ జెడ్పీటీసీ బెండ రమేష్ కి స్వాగతం పలికిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాస వెంకట, ఆకుల మహేందర్, ఆకుల నాగులు, కోళ్ల ఎగోంటి, అలాగే ఉస్క సంతోష్ కుమార్, రెడ్డిపల్లి శ్రీశైలం, మంగ సుధాకర్ గౌడ్, కొత్తపల్లి ప్రభు, కొత్తపల్లి మధు, కర్తువాడ జగన్, అలాగే బండారి మల్లేశ్వరం, తోట్ల శేఖర్, సార శ్రీనివాస్, ఆకుల మహిపాల్, ఆకుల యాదగిరి, బండారి ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా తీసుకోండి చూడు బియ్యము మూలలు కట్ల కొట్టిర్రు. గ్రామ దేవతలకు బోనాలు సమర్పిస్తున్న సమయంలో ఇక్కడ హాజరవ్వడం జరిగింది. మరి హోలీ పండుగను పురస్కరించుకొని ఇక్కడ ఉన్న ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ కూడా వాళ్ళ తమ చుట్టాలను పిలుచుకొని ఇక్కడ అందరికీ గ్రామ దేవతలకు బోనాలు చేస్తూ ఉంటారు. నల్లపోచమ్మ కావచ్చు, దుర్గమ్మ కావచ్చు, మద్దల పోచమ్మకు ముత్యాలమ్మ అందరికీ కూడా బోనాలు సమర్పించడం ఆనవాయితీగా జరుగుతున్నది. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సందర్భంలో బోనాలు సమర్పించాలని గ్రామంలో ఒక ఆచారం. దానిలో హోలీలో భాగంగా మరి ఈరోజు ఇక్కడ గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం జరుగుతుంది. మరి అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది. రాష్ట్రం బాగుండాలి, మరి అదేవిధంగా ఈ ఊరు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, రైతులు బాగుండాలి, అందరూ ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి గ్రామ దేవతలను మొక్కుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం గౌరవ కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్ళు అనేక అభివృద్ధి కార్యక్రమాలను సాధించడం జరిగింది. దేశంలోని నెంబర్ 1 స్థాయిలో ఈ రాష్ట్రాన్ని ఉంచడం జరిగింది. మరి అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కావచ్చు, మిషన్ కాకతీయ ద్వారా కావచ్చు, మిషన్ భగీరథ మంచినీళ్ళు కావచ్చు, అక్క చెల్లెల కళ్యాణాలకు పథకం కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మరి అందరూ కూడా గౌరవ కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, కేసీఆర్ గారి ద్వారా మళ్ళీ మరి పంటలకు కావచ్చు, రైతులకు కావచ్చు, అందరికీ మంచి జరగాలని చెప్పేసి అందరూ కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తే భయంకరమైన పరిస్థితి కనబడుతూ ఉంది. ఓవైపు రైతు భరోసా లేదు, మరోవైపు పంటలు ఎండే పరిస్థితి వస్తుంది. కాలం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. చాలా చోట్ల కూడా పంటలు ఎండిపోతూ ఉన్నాయి, పంటలకు సరైన నీరు అందడం లేదు. అదేవిధంగా మరి గ్రౌండ్ వాటర్ కూడా లెవెల్ తగ్గిపోయింది. మంచినీళ్ళకు ఇప్పుడున్న ప్రభుత్వానికి మరి వీటన్నిటికీ పరిష్కరించే విధంగా బుద్ధి జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకోవడం జరిగింది.